ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. రేపు మన మార్గన్ స్క్రీన్స్లో వస్తుంది. ఈ జర్నీలో ఒక పార్ట్గా ఉండడానికి వెరీ ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ నేను చేసిన రోల్ మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ లియో జాన్ పాల్, ప్రొడక్షన్ and Vijay Antony sir ki chala thanks, and Sudesh sir Productions for distributing the film. Technically ee movie sounding well and good, and sir music adripotundi. So ee opportunity kanna, more than this opportunity, I have learned a lot from this film. That is more important, I think. ఇంకా ఇప్పుడు 1 monthగా ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతుంది చెన్నైలో, సౌత్ తమిళనాడు అండ్ ఇక్కడ హైదరాబాద్. కంటిన్యూస్గా మనం టీమ్గా ట్రావెల్ చేస్తున్నాం. అప్పుడు మీ అందరికీ తెలుసు విజయ్ యాంటనీ గారు ఎంత హంబుల్ పర్సనాలిటీ, వెరీ గ్రౌండెడ్ పర్సనాలిటీ అని. కానీ వాళ్ళతో ట్రావెల్ చేయడప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఒక వర్క్మ్యాన్షిప్. ఎందుకంటే ఒక ప్రొడక్షన్, ఫినాన్స్ అండ్ తను యాక్ట్ చేస్తున్న మధ్యలో ఫిల్మ్ కూడా షూటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ల్యాప్టాప్, ఫోన్ కాల్స్ అలా బిజీగా ఉంటారు. అన్నీ కామ్గా హ్యాండిల్ చేస్తారు. ఇది అన్నీ చూడడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి నేను కూడా వర్కహాలిక్గా బిజీగా ఉండాలి అని ఒక బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ అజయ్ వాళ్ళతో ఉండి తను కూడా అలానే తయారవుతున్నారు అజయ్. సో హీఈస్ ఆల్సో బికమింగ్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ఫిలిం అండ్ ఇన్ హిస్ యాక్టింగ్ కెరియర్. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. మీ అందరి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూడండి. మీ ఫీడ్బ్యాక్స్, మీ ప్రేమ, మీ సపోర్ట్ అన్నీ మనకి ఇంపార్టెంట్. అండ్ మార్గన్ డెఫినెట్గా మీకు ఒక ఇంపాక్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నండ్రి. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. పావి టీచర్ అండి, బట్ తెలుగులో ఇంకా ఎక్కువ. సో బ్యాక్ టు బ్యాక్ మూవీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుందా జర్నీ? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? అదే నేను చెప్పాను ఆ ప్రెస్ మీట్లో కూడా, ఐఎమ్ రెడీ, ఇక్కడే ఉన్నాను నేను. ఇస్తే తొందరగా మళ్ళీ పట్ అని చేస్తాను డెఫినెట్గా. అండ్ అదే నేను చెప్తాను కదా, లైక్ అందరూ నా సింధూరంలో ఎలాగ నన్ను రిసీవ్ చేశారు, నాకు లవ్ ఇచ్చింది. అండ్ అన్ని మీడియా వాళ్ళందరూ నా ఫస్ట్ ఫిలింకి రాసింది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడే. సరే, ఐ డోంట్ బిలీవ్ దట్ లైక్ ఐ విల్ గెట్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ. I'm so happy for that. I just want that to prove my talent here also. I need like performing scope ఉన్న క్యారెక్టర్ మనకి రావాలి కదా. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. నేను నార్మల్గానే కొంచెం చూసియే, బట్ కానీ మన చేతిలో యాక్చువల్లీ ఏం లేదు. యాజ్ విజయ్ యాంటనీ సార్ ఇస్ అ మంచివాడు. ఆయనకి ఒకటి ఉంది ఏంటంటే, హీ విల్ ఇంట్రడ్యూస్ కొత్త వాళ్ళు అందరికీ. సో నో బడీ విల్ డూ దట్. లైక్ ఈవెన్ నేను కూడా యూట్యూబ్ నుంచి వచ్చి పవి టీచర్ చేసి, యూట్యూబ్ తర్వాత ఒక తమిళ్లో ఒక కుట్టి క్యారెక్టర్ చేసి, తర్వాత హీరోయిన్ లాగా 27 చేసి అలా వచ్చాను నేను. అండ్ ఇప్పుడు తెలుగులో సింధూరం చేసి పెద్ద కప్పు, ఇప్పుడు మార్గన్లో ఉన్నాను. సో అది ఒక ట్రావెలే కదా. సో ఆ ట్రావెల్కి మనకేం కావాలి నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ఫిలిం, ఒక మంచి ఫిలిం, ఒక ప్రాపర్గా మన టాలెంట్ని చూపించుకోవాలి కదా. దానికోసం ఒక పర్ఫార్మింగ్ రోల్ కావాలి మనకి. సో అలాగ వెయిట్ చేస్తున్నప్పుడు sir is the only person who took like, okay, come, why you're like waiting, and he saw me and Pavi teacher, I'm your fan, come work with me అని చెప్పారు. అది ఒక పెద్ద విషయం కదా. మనలాగా ఒక అప్కమింగ్లో ఉన్న అందరు టాలెంట్స్కి ఒక హ్యాండ్ కావాలి. లైక్ నేను ఉన్నాను, యూ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్. I'm so happy for that, and I've played throughout the film I'll be playing next to him. I'm so happy for that, and inka cheyalani undi. I'm waiting for good scripts for me. I'll definitely do. ఇంతకు ముందు చేసే స్క్రిప్ట్లు అన్ని డిఫరెంట్ రోల్స్, బట్ ఈ కాప్ రోల్ అనమాట. సో కాప్ రోల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే మీరు అవును, సో అంటే ఎలా మిమ్మల్ని చూస్ చేసుకున్నాను? లేదు, యాక్చువల్లీ దిస్ కొత్త రోలే నాకు. ఇన్స్పెక్టర్ అనేది కొత్త రోలే. సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. మీరందరూ చూడండి, రేపు వస్తుంది మార్గన్ ఫిలిం. అందరూ చూసి ఎలా చేశాను నేను, బాగుందా, మీరందరికీ నచ్చిందా అని నాకు చెప్పండి. ఎస్.
థ్యాంక్ యూ. హాయ్ విజయ్ గారు. ఇది ఫస్ట్ టైం తను పర్ఫామ్ చేశారు, మేము కూడా చూసాం. Yeah. ఇట్స్ నాట్ లైక్ అ ఫస్ట్ టైం, అట్లా అనిపించలేదు నాకు. Thank you. సో మీకేమనిపించింది? It is purely his hard work. He was very much interested in acting in movies, and he conveyed this to me long time back. I wanted him to come from the root, because if he's going to directly get into acting, he will not be able to able to understand what is the root, circuit of cinema industry. And I wanted to assist him as assistant director in my Bichagada 2. There he assisted me, and he, because of the experience which he had got in that movie, he understood a lot about cinema industry, and he became humble also, because we have to understand who is a costume designer, who is costume assistant, who is art director, who is art assistant. Only after knowing all these people, you will understand how difficult it is to act in cinemas, how difficult it is to produce a movie, how punctual you should be on the sets for anybody, or how obedient you should be for a director. And he learnt everything for the past 3 years. Then he became actor, and he is definitely 10 times better than me, and very sensible guy also. His plus point is he knows both Telugu and Tamil, and I believe he will definitely be a good star in future. థ్యాంక్ యూ సార్. అజయ్ దేశాన్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ ఉన్నాం. థ్యాంక్ యూ, నాతో పాటు డాన్స్ చేసినందుకు. మీరు తెలుగు బాగా మాట్లాడతారు కాబట్టి. సో అండ్ ట్రైలర్ చూసాం, చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. అండ్ ఖచ్చితంగా బెటర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ కూడా మీకు ఉంటుందని మేము నమ్ముతున్నాం. సో మీ మాటల్లో సినిమా గురించి, అబౌట్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే అందరికీ రేపు వచ్చి మార్గం రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి ఆ ఫిల్మ్ని. ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఈ ఫిల్మ్. ఒక టిపికల్ క్రైమ్ థ్రిల్లర్ లాగా, ఇట్ వోంట్ బీ లైక్ అ టిపికల్ క్రైమ్ థ్రిల్లర్. దాని తప్ప దర్ ఇస్ నదర్ అడిషనల్ ఎలిమెంట్ ఉంది, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంటు. అండ్ విజువల్గా కూడా, ఆడియోగా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు, సార్ ఆడియో, సార్ మ్యూజిక్, ఆ సౌండ్ డిజైను అన్నీ ఒక కలిసి ఆ 2 hours 7 minutesలో మీరు అంతా ఎంగేజ్ అవుతారు. ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు ఇట్ విల్ బీ అన్ ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్ ఫర్ యూ. అండ్ ఇంపార్టెంట్లీ ఐ మస్ట్ కన్వే మై gratitude to my producer Fatima Vijayantini ma'am, and Vijayantini sir for giving me this opportunity. And ఖచ్చితంగా మై డైరెక్టర్ లియో జాన్ పాల్, ఎందుకంటే నా మీద ఎంత ఒక కాన్ఫిడెన్స్ పెట్టేసి ఇలా ఒక డెబ్యూ రోల్లో ఎంత ఒక సీరియస్గానే ఒక రోల్ని చేసేదానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. And I'm really grateful, and of course Suresh sir also for helping us for distributing this film to everyone in Andhra, to make sure everyone watches it with this huge network. We are really grateful, aunty. So yeah, this has been a great experience, aunty.